50 కేజీ గుండబాసా అప్పుడు రోడ్ లేట్ ఉండి ఇప్పుడు మనం పెంచని అనకూడదు కానీ కొద్దిగా తడి కొట్టేట్టుకోవచ్చు. ఓద సాల్ట్ అయితే వరి బియ్యం సాల్ట్ కలిపేసి అన్నం వండుకొని తినేవాళ్ళం. కానీ సోలు కానీ ఓదలు కానీ ఇప్పుడు ఎక్కడి నుండి పెంచమనండి ఒకరిద్దరితోనే కటింగ్లు అయిపోతాయి. పెంచలేక కాదు స్కూల్లో జాయిన్ చేస్తే రోజులతో కాదు లక్షలతో పని. స్కూల్లో మనం చదువుకొని 10th చదివితే ఈ జాబు. ఇప్పుడు అదేటన్నాడు ఇప్పుడు ఇంత పంట చూసినాం. ఇప్పుడు పంటలు లేవు. నేను అంతన్నా సోడిపిండి అంబలి ఓజావా సోడిపిండి ఓదలేదు తెలుసా, పేకడాలు పలానంత అప్పుడే అంత గింజ కూలి ఇవి ఎక్కువ అవి తక్కువ. కష్టపడితే ₹3 పొద్దున్న 8కో 7కో వెళ్ళిపోయి పొద్దుపోయి ఇవాళ వరకు ఇంకో శతం వరకు చేస్తే ₹3. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ చిన్నబాబు ట్రైబల్ వ్లాగ్స్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. ఈరోజు మనము ఒక ఇద్దరు 75 సంవత్సరాలు అండి వాళ్ళిద్దరికి ఉన్నంతే. ఒక్కరికి 75 సంవత్సరాలు వాళ్ళ కలిశారండి. నేను ట్రైబల్ ఏరియాకి వెళ్తే కాయలు అనమాట వాళ్ళు వేరేరట దింపారు. ఎందుకంటే ఊరగాయ చేయడానికి వాళ్ళు కలిశారండి. పూర్వము వాళ్ళు ఎలాంటి తిరుగు తిన్నారు అంటే పూర్వంకి ఇప్పటికి వేరియేషన్ ఏంటంటే వ్యత్యాసం ఏంటి, అప్పుడు బ్రతుకులాగా ఇప్పుడు బ్రతుకులాగా ఉండి అప్పుడు ఎంతమంది సంతానం ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎంతమంది సంతానంతో ఆపేస్తున్నారు. వాళ్ళ తిల్లు అప్పుడు తిల్లు ఏంటి ఇప్పుడు తిల్లు ఏంటి అవన్నీ మంచి ఇంట్రడక్షన్ ఇచ్చారండి. ఎదురున్న మంచిగా చెప్పారండి. దయచేసి స్కిప్ చేయకుండా ఈ వీడియో చూస్తారని నేను కోరుకుంటాను. ఒక లైక్ ఇవ్వండి. మరింత కాలం వీడియోకి వెళ్ళిపోదాం. కలెక్టర్ అంటారండి ఇది మామిడికాయలండి. చెట్టు చూడండి లాన్ ఉన్నాయండి, మంచిగా కాసిందండి. ఇది చూడండి అవన్నీ అన్నీ కాయలేనండి. ఈ సీజన్లో చూడండి ఎంత నీట్గా కాసాయి. ఇదిగోండి కాయి పడిపోయిందండి. చూడండి అవన్నీ కాయలేనండి. మధ్యన చూడండి సెంటర్లో అండి అవన్నీ కాయలే. పైన ఉన్నాయి కాయలు ఇవ్వండి. ఇదిగోండి చూడండి ఈ కలెక్టర్ అంటారు కదా చూడండి కలెక్టర్ కాయలు. ఇదిగోండి చూడండి ఎంత పెద్ద కాయలు. ఇదిగోండి చూడండి కాయలు. ఏదైనా తోట మాలేటండి మీదేనండి తోట. యాసిడ్ అక్కడ నుండి మాట్లాడతాను ఇలాగ ఇది అది ఇదంటే మా ఊళ్ళో ఉంది. ఇది మా ఊళ్ళో ఉంది. మా ఊళ్ళో 80% అది జగన్నాథపురమే. జగన్నాథపురం నుంచి ఇప్పుడు వచ్చారా? గవర్నమెంట్ మా తాత అవునవునా పొలాలు ఇవన్నీ అప్పుడువే. అది ఇప్పుడు 6 నెలలకు వచ్చారా కాయలు? కొద్దిగా భద్ర చేతి మనిషి వచ్చినాం. ఓకే చిన్న సైజు ఉన్నాయి పైన. మరి అంతే తెలియలేదు. అవి చిన్న సైజు ఉన్నాయి. అవి 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 పట్టలేదు అంటే చిన్న చిన్నలు ఇవా? కొద్ది పెద్ద పెద్దలు తీసినాం అంతే. పెద్ద పెద్దలు తీసారు. అది ఇందాక కొంచెం 3 గంటలకి 4 గంటలు 4 గంటలకు వచ్చారు. వెనక్కి చెట్లు మా ఊళ్ళు అంటే మీ బాగారులేవా? తమ్ముడు కానీ అన్నగారు అటు పక్క అంటే కొండ పైన వరకు ఉన్నాయి లాస్ట్ వరకు. ఇవన్నీ చెట్లు మీవే? మా ఊళ్ళు కాదు ఇవి కాసిన మా ఊరు నాది. అంటే ఇటు నుంచి మీ ఇటు సైడ్ చెట్టు వదిలేసి ఈ ఒక్క సెట్ మీ వాళ్ళతో అవన్నీ అటు నడిపన్న మా చిన్న అవి పెదనాన్న కొడుకులు నాన్నలిద్దరు. మా పెదనాన్నకి 7 మొగలు 4 ఆడలు. అయితే 7 అప్పుడు కాయసోలా 7 అంతా నువ్వు 8 కాసినారు. మరి పెంచడం ఎలా వాళ్ళకి? అప్పుడు వాళ్ళే పెంచలేదు. ఇప్పుడే మనమే పెంచలేకపోతాను. అవునా? మరి 10 మంది 10 మంది వాళ్ళ అమ్మ కన్నది. ఇలా 10 మంది కన్నారు. అమ్మ నాన్న అక్కజల్లు ఎంతమంది? అయితే 3 అక్కజల్లు. మరి వాళ్ళకి అప్పుడు వాళ్ళకి పెళ్ళిళ్ళు తిల్లు అవన్నీ అప్పుడు మంచిగా పెంచున్నారు. మంచిగా ఇప్పుడు మనం పెంచాలంటే అనకూడదు కానీ కొద్దిగా తడి కొట్టేట్టుకోవచ్చు. అవునవును. ఇప్పుడు ఎక్కడి నుండి పెంచమనండి ఒకరిద్దరితోనే కటింగ్లు అయిపోతాయి. అంటే పెంచలేకే కదా కటింగ్? పెంచలేక కాదు ఆడపిల్లతో కట్టడం ఎక్కువ. మగపిల్లలకి అంతే మరి చదివించాలి. ఆడ జాబ్ ఆడికి చూపించాలి కదా. అవును కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్. మరి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తే రోజులతో కాదు లక్షలతో పని. ప్రైవేట్ స్కూల్ మరి జాయిన్ చేస్తే లక్షలు నీకు వేలతో. అబ్బో అప్పుడు ఏంటంటే మామూలు ఈ స్కూల్లో మనం చదువుకొని 10th చదివితే ఈ జాబు.
10th. అప్పుడు అది పేరు. అవును ఇప్పుడు 10th విలువ లేదు, అవును. డిగ్రీకి విలువ లేదు. డిగ్రీ ఫైనల్ చదివితేనే విలువ ఉంది ఇప్పుడు. ఓకే. నువ్వు రైలు వారిలోని కానీ సాఫ్ట్వేర్కి కానీ ఏ ఒక్క కంపెనీ కానీ నువ్వు ఎంత చదివినావు ఎంత అది సూచనలే బాబు ఫోన్ చేస్తాను ఇవ్వలేక ఆ మాట. పూర్వం అయితే మీ టైంలో మీ కాలంలో మా టైంలోనా ఎక్కడికైనా ఏనికైనా మనం వెళ్ళడమే తరువు. ఆ లైట్ చూసుకుంటారు, మన రన్నింగ్ చూసుకుంటారు. బాబు పలానా రోజు కొబ్బరి వస్తే నువ్వు వచ్చి మీరు వెళ్ళారా పని ఎప్పుడు? నేను ఎప్పుడు అంటే అంటే మా నాన్నకి నేను ఒక్కడనే. ఒక్కళ్ళు కాబట్టి చెల్లెళ్ళు లేరు, అండమ్ముళ్ళు లేరు, నేను ఒక్కడనే. అయితే ఇప్పుడు ఏంటంటే 40 సంవత్సరాలు అన్నలు హైదరాబాద్ లో ఉన్నాం. మీరు పిల్లల దగ్గర ఎంతమంది పిల్లలు మీకు? నాకు 3 ఆడపిల్లలు 1 మగవాడు. మీరు 4 కాసినారు అయితే. అంటే ఈ కొత్త జనరేషన్కి వచ్చినాడు తగ్గిపోయినారు. అంటే మీ టైంలో 4 5 మీ నాన్నలు 9 10. అయితే ఎలా పెంచినారు, ఎలా పెంచంటే ఇప్పుడు అదేటన్నట్టు ఇప్పుడు ఇంత పంట చూసినాము, అప్పుడు పంటలు లేవు. మరి తిండి ఎలాగా? నేను అంతన్నా సోడిపిండి అంబలి, ఓజావా, సోడిపిండి ఓదలేదు తెలుసా? ఓదలాగా పండిస్తారు ఎక్కడ అవి? మన పొలం మీద ఓదలు పండుతాయి పొలం. అయితే ఇప్పుడు అవన్నీ మర్చిపోండ్రు. అప్పుడు జనుములు, సోడి, ఓదా, కవన బిల్లు కూడా వెళ్ళి పని చేసుకుని వచ్చినామండి. అవునా? ఆకుతీతలు, గట్లు చెక్కడాలు, జను పేకడాలు పలానంత. అప్పుడే అంత గింజ కూలి, డబ్బులు లేవు. అప్పుడు ఉన్నోడు డబ్బులు. అయితే ఒక రోజు వెళ్తే గింజలు అంటే ఏట గింజలు ఇచ్చేవాళ్ళు? ధాన్యము కానీ సోలు కానీ ఓదలు కానీ ఇద్దుమా ముత్తుమా నలుతుమా. అప్పుడు పైసలు ఏముండేవి కాదు, ఉండేవి కలిగేవాళ్ళు. ఇవి ఎక్కువ అవి తక్కువ. అర్థమైంది. అది మెయిన్. రోజాలు కష్టపడితే 3 రూపాయలు. అప్పుడు పొద్దున్న 8కో 7కో వెళ్ళిపోయి పొద్దుపోయి ఇవాళ వరకు ఇంకో శతం వరకు చేస్తే 3 రూపాయలు. నువ్వు రాత్రి తినేసి మందకాపుకో నీరు జల్లనికి తెల్లవారితే 4 రూపాయలు లేదా 4 గంటలు బియ్యం. అంత రూపాయి అడ్డ ఉండేది అప్పుడు రూపాయికి అడ్డ. అప్పుడు దంపుడు బియ్యం మిషన్ నెట్టుండే కాదు, ఉన్నాయి కానీ ఎక్కువ ఉన్నోళ్ళు ఆడించుకున్నాడు, తక్కువ ఉన్నోళ్ళు దంపుడు. దంపుడు అంత ఎలా దంచాలి నాకు తెలియదు. రోకలతో రోల్ మీద రోకలతో దంచి రోకలకి దానికి పన్ను ఉండేది, పన్ను పెట్టాము దంచడానికి పోతే దంచి లేకుండా దంచి ఎగరపోయి ఎక్కర్లేదు, సరిగడమే సరిగితే తవుడు వెళ్ళిపోయేది. బియ్యం బియ్యం వచ్చేది. అవి బలం అంటారు మరి. అందుకే మీరు మాట దంగుతుంటారు, మనకు అన్ని రోగాలు దంకి వస్తాను. అప్పుడు ఏంటంటే ఆ బలం పట్టింది. అప్పుడు ఓదకూడుగా ఓద సాల్ట్ అయితే వరి బియ్యం సాల్ట్ కలిపేసి అన్నం వండుకొని తినేవాళ్ళం. మట్టి గిన్నె అమ్మలి 3 పూటలు 3 మట్టి గిన్నెలు అమ్మలి, ఒక 2 మట్టి గిన్నెలు అన్నము అంతే తినేవాళ్ళు ఒక్కొక్కరు. అంత స్టామినా అంట గట్టిగా. మరి అందుకే మీరు ఇప్పుడు ఇలా కొన్నారు. మధ్యాహ్నం మనం తిన్నామా అయిపోయిందా, 3:30 అయిందా, ఇప్పుడు దేనికి పనికి వస్తామా, మట్టుకుంటే డబ్బులు తిన్నా రావా అమ్మా అంతే. అప్పుడు అంటే 3 పూటలకి కష్టంగా తింటారు. అప్పుడు 4 పూటలు తినాలి, ఆకలికి ఉండిపోయి పని అలాగే ఉండేది. అంటే రైతు పని మీ పనే చేసుకుంటే కూలి పనికి వెళ్ళి మన పని అయిపోతే రైతు పనికి వెళ్ళి. ఇప్పుడు మన ఇద్దరమే వ్యవసాయం చేస్తాను మాట. నీకు ఒక భార్య ఉంది, నాకు తక్కువ ఉంది, నాది అయిపోయింది. రాని కష్టమవుతుంది అంతా మరి నువ్వు సాయం చేయి నేటి హెల్పింగ్. అది అవునా, సాయం చేస్తారు. సాయమే నాది అది వెనకైందంటే రాండి మీరంటే నువ్వు వస్తే మాది కూడా సాయం చేస్తాం. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఆవిడ వెళ్తాడు దగ్గర కాదు. మరి పూర్వంకి ఇప్పుడు ఇంకా తేడా చెప్పినావు కాదు. అప్పుడు ఎలాగుండేది ఇప్పుడు ఎలాగుండేదో చిన్న విషయం. అప్పటికి ఇప్పటికి బోల్ట్ జనాలు మారిపోవడం ఒకటి అర్థమైందా. ఆడిపనికి ఆవిడ వెళ్తాడు రా, అక్కడికి వచ్చింది. అప్పుడు ఏంటంటే అరే పదరా బాగుండదు, ఆడు మనలాటోడే అని మంచిగా ఉండదు, కల్పించుకెళ్ళాడు. ఇప్పుడు నీకు 4 రూపాయలు జరిగినంత ఆడేసి మరి నాకెందుకురా అతను ఏమండి అంటే ఈర్ష్య. అది జరిగింది. అది ఈర్ష్య ఉంటే మరి బ్రతకలేరు కదా. ఇవే చెప్తాను, మానవ మనిషికి విలువ లేదండి. అవును, సరబూసలు ఆడుకుని నీ అవుడురా నీ నవ్వుడు నన్నడికి ఇప్పుడు విలువ ఉంది. స్వార్థం. డబ్బు ఉన్నట్టుకి విలువ ఉంది, డబ్బు లేనట్టుకి విలువ లేదు.
అది మెయిన్. అవునవును అవును. పూర్వం అయితే అలాగా అంటే కష్టపడకుండా సంపాదించాలనే మార్గాలు ఉంటాయి ఇవన్నీ ఉన్నాయి. అది పూర్వం అలాగా లేదు కదా. ఇప్పుడు అలాగే అక్కడిది అప్పుడు ఎంత కష్టపడినా అప్పుడు ఏంటంటే అంత ఐకమత్యంగా 100 రూపాయలు మిగిలినాయి అనే సమస్య లేదండి. ఉమ్. ఇది మెయిన్. అప్పుడు అప్పుడు 100 రూపాయలు మిగిలేవి కావు. మిగిలికో ఉమ్. నువ్వు పొగులు కష్టపడు, రాత్రి కష్టపడు, గింజ కూలి పైసా తక్కువ, గింజ కూలి ఎక్కువ. అచ్చా. కోతకెళ్ళినా దానిమే, ఉమ్. మూతకెళ్ళినా దానిమే, ఉమ్. నూరుపుకెళ్ళినా దానిమే, దానిమే దానిమే. పైస కూలి లేదు. మా చిన్న టైంలోనా మా టైంలోనా రూపాయి 2 రూపాయలు పట్టుకుని యాత్రకి వెళ్ళేవాళ్ళు. ఆహా. ఇప్పుడు 100 రూపాయలు పట్టుకుని వెళ్ళకపోతే ఇటు కాదు. అప్పుడు యాత్రకి వెళ్తే రూపాయి పట్టుకెళ్తే ఎంత ఖర్చు అయ్యేది? పట్టుకెళ్తే మా ఇష్టసారం ఖర్చు పెట్టుకుని వచ్చేవాళ్ళు. అంటే అంత తక్కువ రేట్లు ఉండేవి. ఇప్పుడు బటన్ శాలంలో సార్ ఎంత కొంటున్నామండి? ఎంత లీటర్ 100 రూపాయలు. ఎంత 100 రూపాయలు ఎంత ఉంటుంది? రూపాయలు అప్పుడు ఎంత రూపాయి రూపాయి ఒక సోల అంటే కిలో లెక్క అనమాట. మరి అంతే కదా. మన పర్లకి యాత్రకి వెళ్తే ఎంత ఉండాలి మన చేత? 500-600 నీకు సామాన్ ఏమి కొనుక్కొని రావాలి. ఇది ఎంత ఉంది? 5 రూపాయలు ఉంది, 5-6 రూపాయలు ఉంది. ఒక దగ్గర 10 రూపాయలు లడ్డు ఉండి ఇంతది. అవును. ఆ 10 రూపాయలు లాడుండా అప్పుడు పాల ఉండేది. పావలా అంటే 25 పైసలు. పావలంత తెలియదు కదా కొంతమంది. 25 పైసలు. అప్పుడు 25 పైసలు అనాలు, పడకలు, 10 పైసలు. అనాలంటే ఎత్తడి అనాలు, ఎత్తడి అనాలు ఉండేవి. సినిమాలకి ఏమి వెళ్తే సినిమాలకన్నా అవే. ఈ సినిమా టికెట్ అప్పుడు ఎంత ఉండేది? అర్ధ రూపాయ. అవును. రూపాయకి మేము ఎన్నాళ్ళకు 10 రోజులు వెళ్ళి మా తర్వాత రూపాయి పెరిగింది. ఇప్పుడు 200. ఇప్పుడు 200. అప్పుడు సినిమాలు వేరు, ఇప్పుడు సినిమాలు వేరు. అప్పుడు సినిమాలు ఒంటి నిండా బట్ట ఉండేది, స్టోరీ ఉండేది. ఇప్పుడు అనకూడదు ముదిగి మాట కై పని. అవునవును కరెక్ట్. అంతే పైన గుండె మీద ఒకటి. అవును కై పని మంచి. ఇప్పుడు మనం అప్పుడు ఏంటంటే మనకి పంజాబ్ షెడ్ అనేది ఉండేది అప్పుడు పూర్వం. లేకపోతే ఒక గుడ్డ ఇలాగేసి కట్టుకుంటారు, దాని మీద సిలకట్టు కట్టుకుంటారు. ఇప్పుడు ఇక్కడ చిన్న డ్రాయర్, ఇక్కడ గుండెకి మగోడిది అదే బట్ట, ఆడదానికి అదే బట్ట. ఇప్పుడు ఒళ్ళు కప్పుకోరు. అప్పుడు ఒంటి నిండా బట్ట ఉండాలి. బట్ట లేకపోతే ఆడదానికి అప్పుడు ఆడదానికనే తిట్లు, మగోడికనే తిట్లు. అప్పుడు మూసేకొల్సిందే. అంటే నీ కూతురని కాదు, నా కూతురని కాదు, నీ పిల్లమని నా పిల్లమని కాదు. ఊళ్ళో పెద్ద మనిషి అన్నాడని అవునని మొగడు చూస్తే నీకు సిగ్గులా తెలియదా? మొగుడు పరుగు తీస్తావే. అంతే కదా. బట్టలు సక్రంగా వేసుకోవాలా, ఒళ్ళు కప్పుకో, ఒళ్ళు ఎరట తీసుకో. అయితే మీ చిన్నవాడే సరదాగా ఉండేది అప్పటికి ఇప్పటికి. ఆటలకి వెళ్ళాలన్నా, సినిమాకి వెళ్ళాలన్నా, రాత్రి పర్లజీముడు ఎక్కడ ఉంది, జగన్నాథపురం ఎక్కడ ఉందండి. అవును. అన్నం తినేసి వెనకటి సినిమాకి వెళ్ళి చూసుకొని వచ్చి ఒకసారి సాగరపడి లేదంటే కొండకాయ అడిగి వెళ్ళిపోయాను. కట్టెలు తీసుకొచ్చాడు పోయికి. ఇప్పుడు కట్టెలు వెళ్ళటో తెలియదు. ఇప్పుడు మరి కొండ ఇప్పుడు ఎక్కడ 40 సంవత్సరాలు అవుతుంది కొండ వెళ్తున్నాం. ఒకటి గ్యాసులు తేలి మీటవి, ఈ ఇదేంటి దాని పేరు మిర్చి పప్పులు గట్రా మిక్సీలు ఇవన్నీ రావడమే మనకు అనేక జబ్బులు ఇచ్చినాయి. మన ఆరోగ్యాలు కూడా పోతున్నాయి కదా. ఎందుకంటే కష్టపడితే ఒళ్ళు అలుస్తుంది. అప్పుడు పంటలకి ఇప్పుడు పంటలకి చాలా తేడా. ఏటో చెప్పండి మీకు అనుభవపూర్వకం. మందల ఆశలు, గత్తాలు పెరిగోళము, ఎంపటి రొడ్డ గట్ట అనుకోవాలి మున్నోళ్ళు కోపించి దమ్ములో వేసేవాళ్ళము. వారం రోజులు మురిగేది. అప్పుడు దమ్ము పట్టేవాళ్ళము, ఆకు తీసేవాళ్ళము, ఉడిసేవాళ్ళము. ఊరియా, ఎమోనియా, మన బెండ గింజలంగా ఉంది, దాని కాల్షియం మీద అంటారు. అది ఆ 3 వస్తువులు ఇప్పుడు అప్పుడు ఆడేవాళ్ళము. అవును. అదే పంటలు సత్తుగా ఉండేవి. పలాని దిగుబడి కాదు వచ్చేది. అవి కొత్త ధాన్యం అయినప్పుడు ఏం చేసేయాలంటే ఆ తీపి గొంతాయి కాబట్టి ఉడకబెట్టిస్తారు. ఉడకబెట్టి అండి వేసుకుంటే ఆడించుకునే వాళ్ళు దంచుకున్నారు. అప్పుడు ఏంటంటే మనము ఇప్పుడు ఇది అప్పుడు 15 ఫుట్లు మిల్లు ఆడించాలంటే అప్పుడు ఉడకబెట్టాలి. అవును. పొయ్యి మీద పెద్ద గోడలు తెచ్చుకుని ఉడకబెట్టడం దేనికి? అవి అంటే బియ్యం. ఉప్పుడు బియ్యము తీపి పోద్ది. ఉప్పుడు బియ్యం బలము. ఇంకా ఉప్పుడు బియ్యం బలం అట్ట. ఇంకా ఉడకబెడితే ఉప్పుడు బియ్యం అంటారు దానికి. ఉడకబెట్టింది ఇంటికి ఉప్పుడు బియ్యం అంటారు. బలము. అప్పుడు బలం. అవే బియ్యం తింటే ఆ తీపి వల్ల ఫ్రీ రెడ్ అవుతుంది. ఫ్రీ కాదు, మోషన్స్ అవుతాయి. అవునవును.
అన్ని బాత్రూమ్ దొడ్లోకి వెళ్తే మేము అంటాం కానీ అక్కడ మోషన్స్ అంటారులా సిటీలో ఇప్పుడు మాట చెప్తాం అవును. అప్పుడు అది అరే వీటి వల్లే కదా మనకి మన కడుపు ఏళ్ళకి అయిందని ఆ ఉప్పుడు బియ్యం కానీ తిన్నామంటే సింకు చెదరతాం. అప్పటికి ఈ కొన్నాళ్ళు దించిన తర్వాత అప్పుడు ఆ తీపి పోయి కొంచెం ముక్కుతాయి బియ్యం. అప్పుడు మరి సింకు చెదరదు. సోలు కూడా ఎండ వేసేసి బాగు చేసేసి విసురుడే మినప్పప్పు రుబ్బుడే కట్టెలతోనే వంట. ఇప్పుడు గ్యాసులు దానిలో మళ్ళీ కరెంటు పొయ్యిలు నా పెండ కూడా అన్ని ఇప్పుడు తయారైపోయి అందరికి జబ్బులు రెడీ. అప్పుడు జబ్బులు వచ్చి ఏం జబ్బులు అంటే నచ్చిందంటే ఒక లెవెల్ దీన్ని కోలు వేసుకుని ఎగిరిపోయి సాగుతుంది. సరే నాన్న, అది మీ పేరు చెప్పినావు కదా? నా పేరు కృష్ణ. మీ పేరు నాన్న? ఇంతవరకు పూర్వం ఎలా బ్రతికారో అలా బ్రతుకుల విషయాలు ఇప్పుడు చెప్పారండి. అప్పటికి ఇప్పుడు తేడా కూడా చెప్పారండి. బాగుందండి. అయితే నాన్నైతే పరిస్థితి అట్లా ఉండేది, ఇప్పుడు పరిస్థితి ఇలా ఉందన్నమాట. ఇప్పుడు పరిస్థితి ఓదంబలి ఓద్దావా సోడి పిండి అంబలి తిండికి లేకపోతే ఇప్పుడు చెప్తానండి నీకు. అప్పుడు నాటు శలంకాయలు తెల్ల కందమల దుంపలు గుడ్లు అవన్నీ ఇదంతా ఇవి కూడా వేసాను కూడా కూర్చోను. దుంపలు అయితే దీనికి తక్కువైనప్పుడు ముప్పలము కేజీ అర కేజీ. అప్పుడు ఈ సైనోళ్ళు ముప్పలమైనోళ్ళు 10 అవి కర్ర మన యాత జిబ్బి తునకాలంటే వెయిట్ చూడడానికి కర్ర కట్టేవాళ్ళు అనమాట. దాని మీద ఇది తీసాడు కేజీ కొనుక్కొని పదలం కావాలా దాంట్లో పదలం అంటే ఈసీలో సగము అరకేజీ అంతనమా ఈసంతో 1000 గ్రాములే ఈస అంటారు. పదలం అంతే అర కేజీ పావు కేజీ ఇప్పుడు అంతనమా అది పదలము తునకాల మీద మాట తునకాలు అంత కర్రతో చూసింది. అప్పుడు కాటాలు ఈ గుళ్ళు ఈ వేట్లు లేవు. కర్ర ఇదే గేర్లే. ఈ కర్రకి ఇది కర్ర ఉందా ఇద్దరికి తోక ఉంటుంది జిప్పిలు కట్టెలు. ఇది గడి ఇది ఈసీ అంటే ఇక్కడికి గడి. ఈ గడి అవునవును పదనము కావాలంటే ఇక్కడ రావాలి గడి, ఇంకా తక్కువ కావాలంటే ఇక్కడ రావాలి గడి. అలాగే అప్పుడు అలాగే లేసేది వెనక వెయిట్ లేసేది దాని ప్రకారం ఎంతండి ఏటన్నా బతుకున్నంతే ఒక దుంప 2 దుంపలు వేస్తాడు. అవి తినేసి బ్రతికోవాలన్నమాట. పెట్టేసి తినేసి నీళ్ళు తాగేసి తొంగని బతికినారండి. అది కూర లేకపోతే చింతపండు వరకాయ అర్థమైందా, మిరపకాయ చింతపండు పచ్చడి బాగుంటది. మిరపకాయ చింతపండు ఏదో మరి ఆ టైంలో చేసుకోవాలి, బాగుంటది, టేస్ట్ ఉంటుంది. అదండి చూడండి. లేనప్పుడు మినుములు ఉడకబెట్టుకుని తినేసి నీళ్ళు తాగేసి. కొంతమంది చెప్తారు మినుములో బెల్లం వేసుకొని తింటే ఇంకా చక్కెర కంటే బెల్లమే మంచిది. ఇంక చూడు చెప్తా, నువ్వే వాడాలని మనసు ఉంటుంది అనుకో. మినుములు కానీ ఉలవలు కానీ బెల్లమే రోజు తెల్లంటి అన్ని మినుములు నానేసి కొద్ది బెల్లం కలిపేసి తెల్లంటి తిను, ఒక నెల తిను. అప్పుడు నీకు చూపిస్తుంది. అది సార్ మేట్ అనేది నీకు చూపుతుంది. అది ఎనర్జీ ఫుడ్ అనమాట. ఎనర్జీ ఫుడ్, స్ట్రాంగ్ ఫుడ్. అప్పుడేంటండి కొర్రలు, ఆరికలు, సామలు అన్నీ అప్పుడు ఎలాంటి ఫుడ్ తెలిసినవి సరే దివ్యమైన ఫుడ్. అందుకే మీరు ఇప్పుడు ఇంత గట్టిగా ఉన్నారనమాట. ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఈ వయసు ఇంచుమించు 50-60 దగ్గరికి వెళ్ళిపోతారు. 70 దాటిపోయిందండి చూడండి. ఇతనికి 70 దాటిపోయిన ఫ్యామిలీ చూడండి ఎంత గట్టిగా ఉన్నారంటే అప్పుడు తిల్లు. అయితే ఇప్పుడు ఏంటి, అప్పుడు షుగర్లు లేవు ఏట్లు, ఇప్పుడు షుగర్ రెడీ అయిపోయింది. చూసారా, షుగర్ ఎలా తెలియదా, నువ్వు ఎంత తిన్నా అది నీరు అయిపోతుంది. అంటే ఇప్పుడు తిల్లు వల్ల వచ్చాయి, పూర్వం లేదు. అప్పుడే అక్కడ షుగర్లు బీపీలు గీపీలు ఇవన్నీ. ఇప్పుడు కానీ ఒక్క నార్మల్ బీపీ ఒక కానీ పెరిగిందంటే అలా నడిచినట్టు నెత్తిని వచ్చింది, కొంచెం ఒళ్ళు గొప్పలు ఆడుతుంది, ఇవన్నీ పీకుతాయి. అంటే నేను ఒక లెవెల్ గోలు అంటే ఇస్తే 7 సాయంత్రం కానీ అది మిగిలినంటే పావు గంటలో కథ. బుర్ర బాధ లేదు, ఈ ఒళ్ళు మంట లేదు, ఈ నడుము సలుపు లేదు, ఈ పీకులు లేదు. అది ఎప్పుడో వేసేవాళ్ళు అప్పుడు పూర్వం మాత్రలేదు. నెలకో 2 నెలలకో 3 నెలలకో 6 మాసాలకో ఆ లెక్కలో మన శరీరం ఇబ్బంది పట్టి బయటపడేది. లేదు అంటే మామిడి చెక్క, వేప చెక్క, రేగి చెక్క, ఈ 3 చెక్కలు
2 లీటర్లకి పెట్టేసి లీటర్ నీళ్ళు మరగబెట్టాలి. మనం పలకర్స్ వేసుకొని పరగడుపున తాగితే క్లియర్. ఒంటికి కూడా చూడండి ఆరోగ్య చిట్కాలు కూడా చెప్తా. అంటే మీరు అనుభవించారు, తాగారు కాబట్టి అది చూడండి వీళ్ళకి 70 దాటిపోయినట్టండి. చూడండి వీళ్ళిద్దరుని ఆ రోజు పూర్వం తినే తిళ్ళు వాళ్ళకి ఈ ఆరోగ్యం గురించి అయ్యండి. వీళ్ళు మాట్లాడేటంటే పూర్వంకి ఇప్పుడు వేరియేషన్ ఏమేమనేది వాళ్ళు చెప్పారు, మనం విన్నాము. ఒకసారి వీడియో స్కిప్ చేయకుండా చూడండి, వాళ్ళకి కామెంట్లు పెట్టండి. థ్యాంక్స్ అయితే బాయ్ అయితే ఓన్లీ. అప్పుడు 2 పుట్లు దాయనం అంటే 40 కుంచాలు. 40 కుంచాలు దాయనము గుంటిపేట నుండి మా ఊరు తేవాలంటే ఆవులైనా తీసుకొచ్చేవాడు. 2 పుట్లు దాయనం మా ఊరు బస్తా దాని తెచ్చేసాడు మా అన్నయ్య. పాతపట్నం నుండి నడితాంపట్లు వెళ్ళి 2 ఊరియా బస్తా కింట 50 కేజీలు 50 కేజీలు కాదు దూరము. మరి పాతపట్నం నుండి జగన్నాథపురం శివుడు నడితాంపట్లు 2 దగ్గర మారాలి. ఇంత నీరు పారుతుండగా ఆ బస్తా వేసుకుని వేసేసి 2 బస్తాలు వేసుకుని అప్పుడు రోడ్లు ఎట్టుండే కాదు, కొట్లే కాలు జారిపోద్దా ఎటు పడిపోద్దా లేదు. 50 కేజీ గుండ బస్తా 50 కేజీ బస్తా ఎత్తుకుని నొప్పి పలసలు దించాడు మా ఊరు వచ్చాడు. వర్షవాడి నుండి 50 కేజీలు బస్తా భుజం మీద వేసుకుని మా ఊరు తెచ్చాడు. 15 కిలోమీటర్ అవలేవో తీసుకెళ్ళిపోయారు. 50 కేజీలు పట్టుకుని చేసుకుని వెళ్ళిపోయాడు. ఆ పరిస్థితి 50 కేజీలు బస్తా చూడు శరీరం కూడా ఎక్కడ ఫ్యాట్ కూడా లేదు, ఫ్యాట్ లేకుండా చూడండి ఎంత నీట్గా. అంతే అప్పుడు పూర్వం తిల్లు, పూర్వం కష్టపడే కష్టాలు ఆ తిల్లు బట్టి మీరు ఇలా ఉన్నారండి. ఆరోగ్య తిల్లు ఇప్పటికి మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు పనికి మరి పోతాం ఇదండి, ఇప్పుడే కాయలు పట్టుకుని వెళ్తాం. ఎందుకంటే వీళ్ళిద్దరు ఇప్పుడు పనికి కూడా గట్టు పుట్టనే చేస్తాం. గట్టు వ్యవసాయం పనులు ఇప్పుడు చేస్తారు. వ్యవసాయం చేస్తాం. అది చూడండి 70 సంవత్సరాల్లో ఇప్పుడు వ్యవసాయం చేస్తారు. హైదరాబాద్ లో అయితే మేస్త్రి పని చేస్తారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఇప్పుడు కొంచెం సుఖమైంది, ఎంత నీడ పట్టుకెళ్ళావు కాబట్టి ఆ పని కూడా చింపుతుంది. మేస్త్రి పని కూడా చింపుతుంది. గంప నుండి మాలు వేస్తారు, ఈ చేతులు పట్టుకొని ఈ చేతిని కొట్టాలి మీదకి. ఇప్పుడు కొడుతుంటారు మీరు. అమ్మో సీలింగ్ కొట్టి కండి రాసి రోడ పట్టి అప్పుడు గోడలకు కొట్టాలి. రోజుకు ఒక బెడ్రూమ్ 2 మనుషులు దించాలి. సీలింగ్ తోని కింద వరకు దించేలా సజ్జతోని. అప్పుడు అట్లా ఉండేది. ఉదయం వచ్చారు కొద్దిగా డౌన్ అయింది. డౌన్ అని అంటే మీ వయసు అంత 70 దాటిపోయింది. ఇప్పుడు 44 ఉంటుంది నాకు. 73-74 సంవత్సరాలు ఉంటుంది. అప్పుడేటంటే పిల్లలకి డేట్లు రాసుకుంటారు. అప్పుడు తల్లిదండ్రులు వచ్చి ఆయన మా బాబు పుట్టినాడని నాయుడికి చెప్తే నాయుడు రాసుకుంటాడు. 12 కొడుకు ఈ డేట్ పుట్టాడు. అంతే, చదువుకోలేదు ఏం లేదనమాట. సరే అయితే మంచి చెప్పారు. సరే అయితే మామిడికాయలు దించినారు అంతా చూపించండి, అసలు చూద్దామా. ఇదిగోండి ఈ మామిడి చెట్లు అంటే ఇల్లు తీసారు వీళ్ళిద్దరు. ఇదిగోండి ఇన్ని కాయలు దించారండి. ఇదిగోండి ఈ కలెక్టర్ వీళ్ళిద్దరేనండి. అంటే వచ్చారు. ఇదొక మూట అదొక మూట అండి. ఇవి పట్టుకుని వెళ్తారు ఇప్పుడు. ఇదిగోండి కాయలు అంటే వీళ్ళు తీసినారండి. ఇప్పుడు ఏరారు సొంత చెట్లకి. వాళ్ళు ఏంటంటే ఈ రైతులు ఎత్తాలటి ఏం అవసరం మీకెందుకు ఎత్తాలా, మీరు అప్పుడే ఎత్తున్న వాళ్ళు. ఇలాంటి మీకేమవుతాయి కాదు, ఇప్పుడు అవి మీకేం అవ్వవు. ఎందుకంటే 50 కేజీలు 100 కేజీలు ఎత్తిస్తున్నారు, కింటాలు ఎత్తిస్తున్నారు మీరు. చూడండి 70 సంవత్సరాల వాళ్ళు వీళ్ళు ఈరోజు మామిడికాయలు ఏరడానికి వచ్చారండి. సొంతవి చూడండి వాళ్ళ ఫ్రెండ్స్ అండి కాయలు ఏరడానికి వచ్చారు. వాళ్ళు ఇప్పటి వరకు చెప్పారండి, వాళ్ళు పూర్వం నుంచి ఎలా బ్రతికామో అప్పటికిప్పుడు వేరియేషన్ ఏంటి, తేడాలు ఏంటి, తిల్లు తేడాలు ఏంటి అన్నీ చెప్పారండి ఇప్పటి వరకు. అదిగండి భుజంలో చెప్తారండి. అది ఇది మళ్ళీ పుల్లు ఉన్నాయి, చిన్న చేమలు. ఓ కావిడి చేశారా? నేను మూట ఎత్తాలా?
ఆ రెండు కట్టేశారు కదా కలిపి, నారు కట్టిస్తుంది ఒక నారు కట్టియండి ఆ రెండుకి. తెచ్చింది నడి కడతారండి. అది కావిడిలాగా చూడండి టాలెంట్. అటు ఇటు భుజం మీద తీసుకెళ్తారు. భుజం మీద తీసుకెళ్తాం. అది దగ్గర ఇలా కడతారండి. అంతే విడిపోతాయినా జారిపోతుంది. ఈడిపోతే జారిపోతాయి. జారిపోద్ది. నేను కట్టేసి మరి జారదు. అచ్చా 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 అచ్చా. ఇదిగో కట్టేసన్నా మరి కర్రకట్టి కలిపేసేసినావా? మరి అది కానీ కర్రకి దానికి కలిపి కడుతున్నారండి. అంతే బయటికి జారకుండా. అనయ్య ఈ కాయలు ఇంకా ఉన్నాయండి ఏరవి. అది ఊరగాయ చేస్తారట తీసుకెళ్తున్నారండి. ఇదండి ఇది నా దిక్కు కోసం ఇక్కడ ఉంచుతారండి రాశారు వీళ్ళని. ఈ టిప్ సైడ్ కూడా కడుతున్నారండి. జారిపోకుండా కడుతున్నారన్నమాట. చూడండి అది కట్టిస్తారండి. ఇదిగోండి సేమలు అంటారండి. ఇవ్వండి ఇవి కరుస్తాయి అండి. ఇలాగలా కరవండి. అవి చెట్టు పైన ఉంటాయండి. పులి సేమలు అంటారండి వాటికి. అవి కరిసేస్తూ ఉంటాయండి. మనుషులు కడతలు వచ్చేస్తాయండి. అవే 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 అతనికి కరుస్తారు. ఇవి ఎత్తినారండి. బెస్ అదిగోండి రెడీగా ఉన్నారండి మనోడు. అయిపోయింది. ఇతను పదండి చూడండి ఒకసారి. ఓకేనా? ఇవి కాయలు తీసుకెళ్ళి బాయ్ బాయ్.